కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అధికంగా పెరగడంతో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఈ వేడిని తట్టుకోలేక జనాలు శీతల పానీయాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. కాకినాడ ప్రాంతం సముద్ర మట్టానికి దగ్గరగా ఉండడంతో తేమ అధికంగా ఉండి ఎండతో పాటు ఉక్కపోత కూడా అధికంగా ఉంటుంది. మండుతోన్న ఎండలపై మరింత సమాచారాన్ని కాకినాడ నుంచి మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయని చెప్పొచ్చు. ఎలినియో ప్రభావం కావచ్చు, ఇతర కారణాల చేత అయితే ఎండలు బాగా మండిపోతున్నాయని చెప్పొచ్చు. దీనికి ఆ ప్రభావం తట్టుకోలేక ఎక్కడికక్కడ అయితే చలివేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. మరోవైపు జ్యూస్ స్టాల్ కావచ్చు, ఇతర సముదాయాలు కూడా ఎండల తీవ్రత వల్ల అయితే సామాన్య మానవులు ఎక్కువ వీటి దగ్గర మనం విచ్చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం కొంతమంది ఇక్కడ మనతో అందుబాటులో ఉన్నారు, మరింత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎండలు ఎలా ఉన్నాయి? ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది సార్. మెయిన్ ఏంటంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరో బయటకు రావద్దు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా పరిస్థితులు అయితే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికి బయటకు రావద్దండి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఎక్కువగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ వారిని కోరుచున్నాము. పార్కుల్లో కానీ ఇట్లా ప్లేసుల్లో కానీ కొంచెం చల్లదనాలు ఉన్న ప్లేసుల్లో, పబ్లిక్ ఉన్న ప్లేసుల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నామండి. ఎండ తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉందండి. పిల్లలు డిహైడ్రేట్ అవ్వకుండా 2 అవర్స్కి ఒకసారి వాటర్ ఇవ్వండి. పిల్లలకైనా పెద్దలకైనా ఎక్కువ లిక్విడ్స్ తీసుకోండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాం సార్. ఎండ తీవ్రత అయితే 45 ఉందండి, చాలా ఎక్కువగా ఉంది. మేము ఇక్కడికి వచ్చామండి, ఎండ ఎక్కువగా ఉంది. జ్యూస్ పాయింట్ దగ్గరికి వచ్చాం సార్. ఓకే చూసారు కదా, ఎండ తీవ్రత ఎక్కువగా ఉందండి. అలా ఎలినియో ప్రభావం చేత ఎన్నడూ లేని విధంగా గుబురు కూడా ఏర్పడింది. మరోవైపు ఇది కాకినాడ సముద్ర ప్రాంతానికి దగ్గరగా ఉండడం చేత ఎండతో పాటు డిహైడ్రేట్ అయ్యే విధంగా గుబురు అయితే ఏర్పడుతుంది. చూడొచ్చు, మన రోడ్లు కూడా నిర్మానుష్యంగా మారాయని చెప్పొచ్చు. దాదాపు 40 డిగ్రీల పైగా ఎండ తీవ్రత ఉండడంతో ఎండ తీవ్రతతో పాటు గుబురు ఏర్పాటు చేయడంతో అయితే ఇక్కడ స్థానికులు అయితే ప్రజలైతే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు మరి ముఖ్యంగా వైద్యుల సూచనల మేరకు కూడా ఎండలకు డిహైడ్రేట్ అవ్వకుండా తప్పకుండా అటు ఎప్పుడు వాటర్ అధికంగా తీసుకుంటూ ఉండాలి, అలాగే పానీయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలని చెప్తున్నారు. శీతల పానీయాలతో పాటు దాంతోపాటు డిహైడ్రేట్ అవ్వకుండా కొబ్బరి నీళ్ళు కావచ్చు, ఇటు ఓఆర్ఎస్ ఇతరే కూడా చూసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి 4 గంటల లోపల ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో బయటికి రావడం కూడా అవాయిడ్ చేసుకోవాలని చెప్తున్నారు. దాంతోపాటు సాధ్యం ఉన్నంత వరకు పిల్లలు, వృద్ధులు అయితే ఎండ వడగాల్పు, వడదెబ్బ కూడా తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. మరోవైపు ఈ ఎండ తీవ్రత కాలంతో జ్యూస్ స్టాల్ కావచ్చు, ఇతర సదుపాయాలన్నీ చాలా బిజీగా మారినాయి. అలా సేల్ కూడా అమాంతంగా పెరుగుతుంది. ప్రస్తుతం అంతటా జ్యూస్ స్టాల్ యజమాని ఉన్నారు. ఎలా ఉంది సార్ సేల్ ఈ సంవత్సరం? బాగుంది సార్. ఎండలు ఎలా ఉన్నాయంటారు? ఎండలు ఎక్కువగానే ఉన్నాయి కదా. గతంతో పోలిస్తే ఏమన్నా సేల్ ఎక్కువ పెరిగిందా, ఇంకా మామూలుగానే? మామూలుగానే ఉందండి, సేల్ మామూలుగా ఉంది. ఎక్కువ ఏం తీసుకుంటారు? ఎక్కువ డ్రై ఫ్రూట్, కర్బూజా ఎక్కువ, డ్రాగన్, కివి, మ్యాంగో. ఎండ తీవ్రత తగ్గాలంటే ఏ ఫ్రూట్ చూస్తే అయితే మంచిదండి? ఎండ అయితే డ్రాగన్ ఎక్కువ తాగితే బాగుంటుంది. కర్బూజా, డ్రాగన్ అయితే బాడీ కూల్ అవుతుంది, బాగుంటుంది. మరోవైపు రేట్లు అమాంతంగా పెంచారని కొంతమంది అంటారు. నిజంగానే ఈ సంవత్సరం ఈ ఎండల కాలంలో రేట్లు పెంచారా, మామూలు రేట్లు అని నడుస్తున్నాయి? ఇప్పుడు షాప్ పెట్టినప్పుడు ఏ రేట్లు ఉన్నాయి అప్పుడే అదే రేట్లు ఉన్నాయి. రేట్లు అయితే పెంచలేదు, అదే రేట్లు ఉన్నాయి. రేట్లు అన్నీ పెరిగినా సరే అదే రేట్లు అమ్ముతున్నాం. ఈ ఎండాకాలం కారణం చేత ఇప్పుడు కల్తీ పాలు ఇలాంటివి పెరుగుతున్నాయి. వీటి పట్ల కస్టమర్స్కి ఇవ్వడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? నీటు వాటర్ విషయంలో కూడా జ్యూస్ చేస్తారు కదా, ఐస్ గట్రా మంచిది కాదు అని అంటున్నారు. దాని మీద ఐస్ అయితే బయట అంతా మామూలుగా చాలా కూడా ఐస్ ఉంటుంది. మన మిషన్లు ఉంటాయండి, ప్యూర్ వాటర్ ఉంటుంది. వాటర్ పెట్టి మొత్తం ఐస్ సూప్స్ అని ప్యూర్ వాటర్ ఉంటుందండి. బయట గట్ట మనం వాడడం, ఐస్ అంతా మన లోపలే ఓన్గా ఉంటుంది. పాలు కూడా ఎప్పుడు కూడా మన ఓన్ పాలు ఉంటాయండి. బయట కొనం, సొంతంగా ఓన్ పాలే మనకి ఉంటాయి బయట గట్ట. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో జ్యూస్ స్టాల్ కూడా బిజీగా ఉన్నాయి. గతంతో పోలిస్తే ఏ రేట్లో పెంచలేదు, అదే రేట్లో కొనసాగుతున్నాయని కూడా అయితే నిర్వాహకులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉండడంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అయితే వైద్య నిపుణులు చెప్తున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ ప్రభుత్వం చలివేంద్రాలు ఏర్పాటు చేసామన్నప్పటికీ ఆ చలివేంద్రాలు తూతూ మంత్రంగా సాగుతున్నాయి. నిర్వహణ, పర్యవేక్షణ లేకపోవడంతో చలివేంద్రాలు ఎక్కడా లేవని చెప్తున్నారు. ఎండ తీవ్రతను తట్టుకునేందుకు సామాన్య మానవులు ఇలా జ్యూస్ స్టాల్ కావచ్చు, షాపుల దగ్గర వచ్చే పానీయాలు కొనే ప్రయత్నం చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చలివేంద్రాలు కేవలం నామమాత్రకంగానే ఉన్నాయని అదే సామాన్య మానవులు చెప్తున్నారు. ఇది ఎండల తీవ్రతపై కాకినాడ జిల్లా నుంచి తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ బాబ్జీతో దుర్గారావు, HNTV, కాకినాడ నుంచి.